అందరికీ నమస్కారం. ఈరోజు కథ నేను వేశ్యను కాను పార్ట్ 11 రాసిన వారు వలి గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నేనేమన్నా నీ పెళ్ళాం అనుకున్నావా? డబ్బులిస్తే మాత్రం నువ్వు ఎక్కడెక్కడో తాకుతుంటే చూస్తుంటానా? పోరా ముందు బయటకు. వచ్చిన పని చూసుకొని పోక ఎక్కడెక్కడో తాకుతూ నాతో పరాచకాలాడితే పళ్ళు రాలిపోతాయి బ్రోకర్ విధవ అని ముఖం మీద ఉమ్మేసరికి అప్పటి వరకు ఒంటికి కమ్మిన మత్తు ఒక్కసారిగా దిగిపోయింది. ఆమెను కొట్టడానికి చేయి పైకెత్తిన ఆమె ముఖంలో క్రోధం అతన్ని ఆగిపోయేలా చేసింది. ఆమె కూడా తన చేతిలో మోసపోయి వేశ్యగృహానికి చేరింది. ప్రకాష్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. తన జీవితంలో ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నది చేతివేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ తనతో ప్రవర ఉన్నన్ని రోజులు తనకు గోల్డెన్ డేస్. అవును, తన కోసమే నమ్మి వచ్చింది. తనతో 7 అడుగులు వేసింది. తన వల్ల గర్భవతి కూడా అయింది. కానీ ఏం లాభం? చిన్నతనం నుండి అనాథగా పెరిగితే ఒక్కరూ ఒక ముద్ద అన్నం పెట్టిన పాపాన పోలేదు. చివరకు మందు బాటిల్స్ నుంచి కొన్ని చెప్పుకోలేని పనులు చేస్తే అప్పుడు కడుపు నిండా అన్నం దొరికేది. అలాంటి బ్రతుకు నుండి కొన్ని రోజులకు దూరం జరిగి కొందరు పుణ్యాత్ముల వలన చదువుకొని మంచి పనిలో కుదిరినప్పుడు తన గదికి ఎదురుగా ఉండే అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. తనే జీవితంగా మార్చుకున్నాడు. ఆమె కోసం డబ్బులు కూడబెట్టి ఆమె కావాల్సినవన్నీ కొనేవాడు. ఆమెకు డబ్బులు కూడా సమకూర్చేవాడు. కాలం మారే కొద్దీ పని ఒత్తిడి పెరిగింది. అయినా తన కోసం రాత్రులు కూడా పనిచేసి బాగా డబ్బులు కూడవేసి పెళ్ళికి బట్టలు నగలు కొని రాత్రికి ఆమె ఇంటి ముందుకు చేరుకునేసరికి ఆమెతో పాటు మరో గొంతు విన్నాడు. చిన్నగా లోపలికి వెళ్ళిన అతనికి తను ప్రాణమనుకున్న ఆమె ఎవరో పురుషుడితో శృంగారంలో కనిపించేసరికి అతని ఆశల సౌధం ఒక్కసారిగా కుప్పకూలింది. 2 నెలలు మత్తులో మునిగితే కానీ ఆ ప్రేమ మత్తు నుండి కోలుకోలేకపోయాడు ప్రకాష్. ఆ తరువాత ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే అన్ని ఊర్లు తిరగడం మొదలెట్టాడు. కంటికి కనిపించిన అందాన్ని నమ్మకం అనే ఉచ్చులో బిగించడం, కొన్ని రోజులకు ఆ అమ్మాయిలను పెళ్లి పేరుతో దగ్గర చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజులు వారిని తనివి తీరా అనుభవించడం, కొన్ని రోజులకు వారిని వ్యభిచార గృహంలో వదలడం, ఇలా ఎంతోమందిని ఇలానే చేశాడు. కానీ ప్రవరాను నిజంగానే ప్రేమించాడు. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుంటే తన భార్యతో ఆనందంగా ఉండేవాడు. కానీ తను క్యాంప్కి వెళుతూ బేగంని నమ్మడం తప్పైతే ఎప్పటికైనా తన కస్టమర్ కదా అని తను అనుకుంది. కానీ ప్రకాష్ నిజంగానే ఆమెను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఆమె ఒక డబ్బున్న కస్టమర్తో వెళ్ళిపోయిందని నమ్మించగలిగారు. అలా ప్రవర మళ్ళీ అతని దృష్టిలో జోగనీగా మారింది. అవునులే, రుచి మరిగిన కుక్క కాదు. కనకపు సింహాసనం మీద సునకను కూర్చుండబెట్టిన దాని వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అని తానే వెళ్ళవేసుకున్నాడు ప్రకాష్. ఒరేయ్, నీకు నిజంగా చీము నెత్తురు ఉంటే ఆ బంగారు తల్లిని ఎక్కడున్నా తెచ్చుకో, లేకుంటే ఇక నీ తప్పులకు దేవుడు కూడా క్షమించడు అని మాట్లాడుతున్న తన తండ్రి వయసున్న బాబాయ్ అనే వ్యక్తి మాటలకు ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. కొంతసేపటి తర్వాత ఆ నవ్వుతో పాటు కన్నీళ్లు వచ్చాయి. బాబాయ్, అది దేవత కాదు, బజార్ది అని అతని నోటి వెంట రాగానే ప్రకాష్ చెంప చెల్లుమంది. ఇంకొక్క మాట అన్నావో మర్యాద దక్కదు. నీ తల్లి ఎలాగుంటుందో నీకు తెలియదు, కానీ ఆమె నీ అమ్మేరా. ఇన్ని రోజులు నువ్వు మనిషివని అనుకున్నాను, కానీ నువ్వు కూడా బజార్ కుక్కవేరా. ఆ ఆడవాళ్ళు ఏ దారి లేక తప్పు చేస్తుంటే నీలాంటి గాలినా కొడుకులు ఇలానే ప్రవర్తిస్తుంటారా? నిజంగా నీ భార్య దేవత. ఆమె కడుపు పోగొట్టి నువ్వు అమ్మేశావని చెప్పి తనను మరో బ్రోకర్ గాడికి అమ్మిందిరా. అయినా ఒక్కటే మాట అడుగుతున్నా, తల్లిపాలు తాగుంటే కదా అమ్మ విలువ తెలిసేది. ఛీ నీ బ్రతుకు చెడా అని పలుకుతున్న బాబాయ్ మాటలకు చేతులు గట్టిగా బిగుసుకున్నాయి ప్రకాష్వి. ప్రవర మనసు తీవ్రంగా ఘోషిస్తుంది. అవును, నేను ప్రసూన్ జీవితంలోకి వస్తే అతని కుటుంబం అతనికి పూర్తిగా దూరం జరగాలి. లేదంటే జీవితంలో తన తప్పుని సరిదిద్దుకోలేను. అతని జీవితం బాగుండాలి. అతనికి మంచి అమ్మాయితో పెళ్లి జరగాలి. అప్పుడే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. ఇకపైన ఒక్క క్షణం ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటూనే బిడ్డతో బయటకు బయలుదేరింది ప్రవర. ఆమె అడుగులు వేసిందో లేదో ఆమె భుజం పైన ఒక చెయ్యి పడింది. భయంతో బిగుసుకుపోయింది ప్రవర. ఆమె మనసులో భయం గూడు కట్టుకుపోయింది. ఆమె వెళ్ళడాన్ని ప్రసూన్ గమనించాడని భావించింది. మెల్లగా వెనక్కి తిరిగింది. ఆమెకి అక్కడ వెకిలిగా నవ్వుతున్న ప్రసూన్ అన్న కనిపించాడు. అతని చూపులు వింతగా ఉన్నాయి.
ఆమె భుజాలను మరింతగా నలుపుతూ ఆమెని గట్టిగా దబాయిస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు. ఒక పక్క అతని నవ్వు వికారాన్ని కలిగిస్తుంటే మరోపక్క అతని చేతుల స్పర్శ తనకు చిరాకు కలిగిస్తుండగా చేతులను విదిలించింది ప్రవర. ఆమెలో అంత బలముందని అతను ఊహించలేకపోవడం వలన ముందుకు పడబోయాడు. అతనికి కోపం తన్నుకు వచ్చింది. కోపంగా ప్రవర జుట్టు పట్టుకొని, ఏమే, ఒక ఇంటి కూడు తిన్నా నాకే ఇంత పొగరుంటే 64 ఇళ్ల కూడుకి నీకెంత బలం రావాలి అని నర్మగర్భంగా మాట్లాడుతున్న అతని మాటలకు రగిలిపోయింది ప్రవర. ఆమె చేతులు వేగంగా అతని చెంపల్ని తాకాయి. అంతే, అతను ఒక్కసారిగా ఆమెని భుజం పైన వేసుకొని, నీ పొగరు ఎలా తగ్గిస్తానో చూడు అంటూ అప్పుడే వచ్చిన రమ్యకి ఆమె బిడ్డను అప్పగిస్తూ వేగంగా వచ్చి ప్రవరాను వెనుక సీట్లోకి విసిరి అతను లోపలికి చేరి ఆమెను గట్టిగా చేతులతో బంధించాడు. కారులోకి చేరిన రమ్య కారుని వేగంగా ముందుకు కరిపించింది. ప్రవరా, ఎక్కడున్నావు అంటూ అన్ని గదులు వెతికినా ఎక్కడా కనిపించలేదు. ప్రసూన్ అన్ని గదులు వెతుకుతున్నాడు కానీ ఆమె జాడలేదు. ప్రవరా, తొందరగా రా, బట్టలు నగలు కొనాలి, ఇంకా మనకు కావలసిన వస్తువులు కొందాం, తొందరగా రా అని అన్ని గదులు వెతికినా కానీ ప్రవర కనపడలేదు. రాను రాను ప్రసూన్ మనసులో ప్రవర ఎక్కడికి వెళ్ళింది అన్న ఆలోచనతో మనసు వికలమవుతుంది. కానీ తను ఇలా వెదిలి వెళ్తుందని ఊహించలేకపోతున్నాడు. కానీ ప్రవర తనలో ఐక్యమైనప్పటి నుండి తనలో తను సగభాగంగా చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకుందామని అన్నీ సిద్ధం చేశాక తను కనిపించడం లేదంటే తనకు ఎవరి వలనైనా ప్రమాదం సంభవించిందా, లేక ఎవరినైనా ఇక ఆలోచించలేకపోయాడు ప్రసూన్. అతనికి టీపాయ్ మీద కనిపిస్తున్న ఒక తెల్లటి పేపర్ మరియు దాని మీద బరువుగా పేపర్ వెయిట్ ప్రసూన్ కంటపడింది. అతను ఆతృతగా ఆ పేపర్ని అందుకున్నాడు. ఎన్ని విధాలుగా ఆలోచించినా వివేక్ మనసు ప్రవర కోసం ఉవ్విళ్ళూరుతుంది. తనకు ఇక పైన ఎవరూ అవసరం లేదు. ఎందుకంటే జీవితంలో ఏం కోల్పోయాడో ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తనకు డబ్బు, పరపతి, సుఖాలు ఏవీ అవసరం లేదు అని అనిపిస్తుంది. అందుకే తనను ప్రవర కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న ఆ రాక్షసుడి బారి నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళాలి. ప్రవర ఎక్కడున్నా ఆమెను తన కన్నబిడ్డను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి వారితో సంతోషంగా బ్రతకాలి, ఎప్పటికీ. కానీ ప్రవర నన్ను క్షమిస్తుందా? ఎప్పటికీ క్షమించదు. కానీ ఆమె కాళ్ళు పట్టుకునైనా కాదు, ఆమె కాళ్ళను నా రక్తంతోనైనా కడిగి ఈ సొసైటీకి దూరంగా తీసుకొని వెళ్ళాలి. ఇక ఆలోచన అనవసరం అంటూ కారుని ముందుకు ఉరికించాడు వివేక్. ఒళ్ళంతా హూనమైన, దాహంతో గొంతు ఎండుకుపోతున్నా, కనీసం ముఖమంతా పగిలి రక్తమోడుతున్నా తన ముందు విసిరిన పేపర్లను చూస్తూ అలాగే చిన్నగా నవ్వుకుంది ప్రవర. ఆమెని అలా చూడగానే కోపం నశాలానికి అంటింది ప్రసూన్ అన్నకు. మళ్ళీ ఆమెను విచ్చలవిడిగా కొడుతున్నాడు. దూరం నుండే గమనించిన రమ్య పరుగున వచ్చి అతన్ని దూరంగా నెట్టింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంకా కొడితే చచ్చిపోతుంది, దాని జోలికి వెళ్ళకు అంటూ దూరంగా జరిపింది. అంతలా రక్తం కారుతున్న ఆమె ముఖం పైన చిరునవ్వు అలా తొణికిసలాడుతుంటే రమ్యకి ఏదో మూల కొంచెం జాలి కలిగింది. ఆమె ప్రవర దగ్గర కూర్చొని గ్లాస్తో నీళ్లు తాగించడానికి ప్రయత్నించింది. కానీ చుక్క నీరు ముట్టలేదు. రమ్య గ్లాస్ పక్కనే పెట్టి కింద పడి ఉన్న పేపర్లను చేతిలోకి తీసుకుంది. అక్కడ ప్రవర రాసిన అక్షరాలు చూసిన రమ్యకి అనుకోకుండా కన్నీళ్లు వచ్చాయి. ఇంకా ఉంది. ఇంతకీ ప్రవర ఏం రాసిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.